సార్ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళా ఎంప్లాయీని వేధించాడని చెప్పేసి అతనికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ అన్నిటిని కూడా వైసీపీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది సార్. ఇది జనసేన ఎమ్మెల్యేలు రాసలీలలంటూ కూడా ఫుల్‌గా విమర్శలు చేస్తుంది. సో, మరి అసలు ఏం జరిగింది? ఎవరి జనసేన ఎమ్మెల్యే? అతను ఏం చేశాడు? ఆ మహిళా ఎంప్లాయీ ఏం చెప్తుంది? మరి దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అవుతుంది సార్? యాక్చువల్‌గా జనసేన అఫీషియల్ దీంట్లో సోషల్ హ్యాండిల్స్‌లో ఒక 5 రోజుల క్రితమే ఒక నోటీస్ లాంటిది వచ్చింది. అదేంటంటే జనసేన సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాల విషయంలో ముఖ్యంగా, ఎందుకంటే కిరాయి మీడియా సంస్థలు వివాహేతర సంబంధాల రచ్చను పార్టీపై రుద్దాలని ప్రయత్నిస్తున్నాయి అని ఒక వార్త వచ్చింది. సడన్ గా ఇది ఎందుకు వచ్చింది ఇలాగా అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ 5 రోజులు గడవక ముందే ఇప్పుడు ఒక వీడియో ముందుగా బయటకు వచ్చింది. ఆ వీడియోలో రైల్వే కోడూరు మన తిరుపతి జిల్లా, ఇప్పుడు అది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన పేరు. ఆయన యాక్చువల్గా 2024లో ఎన్నికలకి కొద్ది రోజుల ముందు మాత్రమే జనసేనలో చేరాడు. బీటెక్ చదివాడు ఆయన. సో ఆయన గెలిచాడు అక్కడ జనసేన తరఫున. సో ఆయన ఒక న్యూడ్ గా ఉండి ఒక ఉమెన్ తో న్యూడ్ వీడియో కాల్ చేస్తున్నట్టుగా ఉంది. దాంతో పాటు వాట్సాప్ చాట్ కూడా ఆయనది బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఒక స్త్రీ, ఆమె మాస్క్ అంటే కొంగు ఒక ముఖానికి కప్పుకొని కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడింది, ఆ వీడియోలో ఉన్న మహిళ నేనే. నేను ఒక కోడూరులో, రైల్వే కోడూరులో నేను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. సో ఈయన గెలిచినప్పుడు జూన్ 14, 2024 అప్పుడు నేను ఒక ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాను, కాంగ్రాట్స్ సార్ అని. సో ఆయన నాకు రిప్లై ఇచ్చాడు. అప్పుడే ఫస్ట్ దీంట్లోనే 2-3 గంటలు నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నా గురించి అన్ని వివరాలు అడిగాడు. ఇట్లా నా భర్త ఐటీ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నాడు, నేను నా బాబు ఉన్నాం అని చెప్పాము. అక్కడ నుంచి నీకేం భయం లేదు, నేను ఉంటాను నీతో, అది ఇదని, నీకు అండగా ఉంటాను, అది ఇదని భరోసా ఇచ్చాడు. నా నెంబర్ అడిగాడు, ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు. అక్కడ నుంచి నాకు ఫోన్లు చేయడం, మెసేజ్ పెట్టడం మొదలు పెట్టాడు. మెల్లగా నాకు నీ న్యూడ్ పిక్చర్స్ పంపించు, అది ఇది అన్నాడు. నేను పంపించను అని చెప్పాను. అక్కడ నుంచి నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. నీకెవరు లేరు, నువ్వు ఇక్కడ బాబుతో ఒంటరిగా ఉంటావు, నేను అనుకుంటే నీ మీద ఎంక్వైరీ లేపించగలను, నీ జాబ్ తీయించేయగలను, ఇట్లాగా బెదిరించడం మొదలు పెట్టాడు. అయినా కూడా నేను పంపలేదు. అయితే కొద్ది రోజుల తర్వాత జూలై 9న కారులో వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకొని కడప వరకు వెళ్దామని చెప్పాడు. కానీ కడప వరకు వెళ్లకుండా రాజంపేట దగ్గర ఒక విలేజ్ దగ్గర ఆపేశాడు. అప్పటికే చీకటి పడింది. అక్కడి నుంచి నన్ను నీతో నాకు సెక్సువల్ సంబంధం కావాలి అని చెప్పాడు. నాకు ఇష్టం లేదు, నేను అలా చేయనని చెప్పాను. కానీ ఆయన నన్ను బలవంతంగా నా ప్రైవేట్ పార్ట్స్ తాగడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి నేను డోర్ తీయడానికి ట్రై చేస్తే నా జుట్టు బట్టి లాగి డోర్ క్లోజ్ చేసి సీటుని అడ్జస్ట్ చేసి నన్ను ఆ సీటు మీద ఇట్లా వాల్చి, సో బలవంతంగా నన్ను కొడుతూ, నేను ఏడుస్తుంటే నీకేం కాదు, నేను ఉంటాను నీతో అన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ నన్ను తీసుకొచ్చి అక్కడ వదిలేశాడు. అక్కడ నుంచి ఇంకా నన్ను వేధించడం మొదలుపెట్టాడు. అనేక సార్లు రేప్ చేశాడు. సో ఆగస్టులో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందని నేను చెప్పాను. దాన్ని ఇమీడియట్గా అబార్షన్ చేయించుకో అన్నాడు. కానీ నేను చేయించుకోనని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి కూడా బెదిరిస్తున్నాడు. నీ బాబుకి ఏదైనా అయితే మరి నా బాధ్యత కాదు అన్నట్టుగా బెదిరిస్తున్నాడు. సో దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మా ఆయనకు కూడా ఫోన్ చేసి ఇట్లా నీ భార్యకి నువ్వు విడాకులు ఇచ్చేయి, లేకపోతే నీ అంతు చూస్తాను, నీ కొడుకు నీకు మిగిలడు, ఇలాగంతా బెదిరించాడు. దాంతో మా ఆయన నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఇవన్నీ చెప్పాను. దాంతో మా ఆయన కానీ మా బంధువులందరూ కూడా నన్ను తిట్టేసి నా బాబును కూడా మా ఆయన తీసుకెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత ఈయన నాకు హామీ ఇచ్చాడు, నువ్వు అబార్షన్ చేసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా అని ఒక పక్క బెదిరిస్తూనే ఇంకొక పక్క ఈ హామీ ఇచ్చాడు. సో ఈ అస్యూరెన్స్ ఇవ్వడం వల్ల నేను అబార్షన్ చేసుకున్నాను 2 నెలల తర్వాత.
అట్లాగే ఇప్పుడు 1.5 ఇయర్‌లో మొత్తం 5 సార్లు అబార్షన్ అయింది నాకు ఇతని వల్ల. సో, ఇట్లా నన్ను బెదిరించి, నన్ను వాడుకొని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అష్యూరెన్స్‌లు ఇచ్చి, నన్ను కంప్లీట్‌గా సెక్సువల్‌గా వాడుకొని, ఇప్పుడు ఒక 22వ తేదీ క్లియర్‌గా నేను నిన్ను వదిలేస్తున్నాను. నాకింక అవసరం లేదు నువ్వు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. అదేంటి పెళ్లి చేసుకోకపోతే ఎలాగా? మీరు నా భర్తను దూరం చేశారు, నా బాబుని దూరం చేశారు, నాకెవరు లేరు, మా అమ్మ, నాన్న లేరు. ఇలా చేస్తావంటే, "నువ్వు దిక్కున్న చోట చెప్పుకో. నీ గురించి నాకంతా తెలుసు. నువ్వేమీ చేయలేవు. నేననుకుంటే నీ లైఫ్ ఉండదు." ఇదని బెదిరించాడు. సో, ఆహ్, నాకు న్యాయం గావాలి. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను అని ఆమె చెప్పింది. ఇప్పుడు దీన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని తీసుకెళ్ళి అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్త్రీల గురించి మాట్లాడుతుంటారు. వీర మహిళలని అతను వ్యంగ్యం ఉంది అని వైసీపీ మొదలుపెట్టింది. దీనికి న్యాయం చేస్తాడా అని. ఇంకొక వెర్షన్ ఏందంటే ఇది ముందే జనసేనకి తెలుసు. తెలిసే కేంద్ర ఆఫీస్ నుంచి అలాంటి నోట్ ఒకటి రిలీజ్ చేశారు ముందుగానే. అంటే ఇది అవ్వబోతుందని తెలిసి అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలొచ్చాయి. ఆమె మేబీ ముందుగానే అతన్ని బెదిరించుంటది. నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అవన్నీ. దాంతో కేంద్ర జనసేన అప్రమత్తమయ్యి ఇది కిరాయి మీడియా చేయబోతుంది. జాగ్రత్తగా ఉండండి అని నోటీస్ రిలీజ్ చేశారు. లేకపోతే కాంటెక్స్ట్ ఏం లేదు ఆ నోటు రిలీజ్ చేయడానికి అని లింక్ పెట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా ఇప్పుడు జరిగిందా లేదా? ఆ వీడియో చూస్తే నిజం అన్నట్టుగా మనకు అనిపిస్తుంది గానీ, ఇవాళ ఏఐ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధం తెలీదు. గతంలో మనకి గోరంట్ల మాధవ్‌ది గూడా ఇలాగే వచ్చింది. కాకపోతే అక్కడ ఎవరు కూడా బాధిత మహిళొచ్చి కంప్లెయింట్ చేయలేదు. ఓన్లీ అతను న్యూడ్ వీడియో వచ్చింది. అతను తర్వాత అర్థమైందేమంటే అతన్ని ఒక ట్రాప్ చేసి అలాగా ఇరికిచ్చి దాన్ని బయట పెట్టారని. సో, అదే గూడా అప్పుడు గూడా జగన్ అతని మీద ఏ రకమైన చర్య తీసుకోలేదు. దాని తర్వాత అయితే అతనికి టికెట్ నిరాకరించాడు. దానివల్ల అతని కెరీర్ గూడా పొలిటికల్ కెరీర్ గూడా బాగా దెబ్బతినింది. అట్లాగే మళ్ళీ మనం చూస్తే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కోనేటి ఆదిమూలం మీద గూడా ఒక మహిళ, వాళ్ళ భర్త ఇద్దరు గూడా ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పుడు చంద్రబాబు ఇమ్మీడియేట్‌గా అతన్ని సస్పెండ్ చేసి అతని మీద విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత మహిళతో, వాళ్ళ భర్తతో రాజీ కుదిరినట్టుగా ఉంది. ఆ కేసు సమాప్తం అయిపోయింది. ఇక మనం చెప్పాలంటే ఇక మళ్ళీ కిరణ్ రాయల్ తిరుపతిలో ఒక మహిళ ఇతను వాడుకొని మోసం చేశాడు, డబ్బులంతా తీసుకున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తున్నాడని పెట్టింది. అది కూడా మళ్ళీ ఏమైందో తర్వాత సర్దుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ 2 విషయాలు మనం అర్థమవుతాయి. ఒకటేమో పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు ఇట్లాగా అఫైర్‌లు పెట్టుకోవడం, లేకపోతే న్యూడ్ కాల్స్ చేయడం అనేది డేంజరస్ థింగ్ యాక్చువల్‌గా. సో, అది వాళ్ళ కెరీర్‌కి డేంజరస్ థింగు. కానీ ఈ కేసులో చూసుకున్నప్పుడు ఇది మాత్రం ఈ అమ్మాయి వెర్షన్ కరెక్ట్ అయితే మాత్రం చాలా ఘోరమైన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఒంటరి మహిళను వాళ్ళ భర్త నుంచి దూరం చేసి, వాళ్ళ బంధువుల నుంచి దూరం చేసి, చివరికి కన్న కొడుకు నుంచి కూడా దూరం చేసి, సెక్స్‌ప్లాయిటేషన్ చేసి, పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలిచ్చి, ఆమెను చివరికి నడి రోడ్డు మీద వదిలేసినట్టుగా మనకి ఆమె చెప్పిన వీడియోలో ఉంది. అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ క్రైమ్ అని చెప్పొచ్చు. ఆ వీడియో గూడా నిజమా కాదనేది తేలాలి. కాకపోతే ఇట్లాంటి వీడియోలు ఏమవుతుందంటే నిజమైనా గూడా ఫేక్ అని చెప్పేయొచ్చు. అది డీప్ ఫేక్ సార్ నాకు తెలీదనొచ్చు. ఎందుకంటే తేలేది ఎప్పుడు తేలుతుంది? ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించి వాళ్ళు తేల్చాలి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ మనకి చాలా తక్కువున్నాయి. వాళ్ళు చాలా బిజీగుంటారు. పెద్ద పెద్ద కేసుల్లోనే త్వరగా తేల్చిన పరిస్థితి కనబడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో నిజమో కాదో తెలీదు. ఇప్పుడు కోనేటి ఆదిమూలంది నిజమో కాదో ఎవరికీ తెలీదు. మాధవ్‌ది నిజమో కాదో తెలీదు. అలాగా ఫేక్ అని చెప్పేయొచ్చు. దాన్ని నిజమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ క్లియర్ చేసి ఇది జెన్యూన్ వీడియోనే అని చెప్పిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఎక్కడా లేవు. అందుకని ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పొలిటికల్‌గా డిఫరెంట్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ ఉపయోగించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా బాధితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరగదు. ఇప్పుడు ఆమె నిజంగా బాధితురాలైతే ఈ పొలిటికల్ రైవల్‌లో భాగంగా ఆమెకి న్యాయం జరగదు. ఆమెను కూడా మేబీ బెదిరించొచ్చు, లేదా డబ్బులాశ చూపించొచ్చు, ఏదో ఒక రకంగా ఆమెను
సైలెన్స్ చేసే కార్యక్రమం అయితే కనబడుతుంది. కానీ జనసేన విషయంలో కొద్దిగా ఫిషీ అంటారు కదా, ఎందుకు 5 రోజుల ముందు ఇది రిలీజ్ చేశారు వాళ్ళు, 5 రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది, ఇవన్నీ సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీన్ని రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సైలెన్స్గా ఉండే అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఏం జరిగినా, మనం కాళహస్తి ఎపిసోడ్ కూడా చూసాం, ఆ కార్యకర్తని తన వాళ్ళే చంపారని ఆరోపణలు వచ్చినా సస్పెండ్ చేసి ఊరుకున్నారు, కానీ దాని మీద ఏం మాట్లాడలేదు. దానివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు మాట్లాడిన దానికి విలువ వేరే ఉంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడు తన పార్టీలు ఇవన్నీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఖచ్చితంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్కి మచ్చ అనేది ఏర్పడుతుంది. అంటే ఇతను కూడా మామూలు రాజకీయ నాయకుడే అందరిలాగా. సో తన దాకా వచ్చినప్పుడు మాత్రం అతను ఏం మాట్లాడు, కానీ వేరే పార్టీలు మాత్రం చాలా చెగువెరలాగా, భగత్ సింగ్ లాగా వీరోచితంగా ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడతాడు అనేది జనాల్లో క్రెడిబిలిటీ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇటువంటి ఇష్యూస్ వల్ల పోతాయి. దీని మీద సీరియస్గా తీసుకొని ఈ వీడియో ఫేకా నిజమా, ఆమె చెప్పిందంతా నిజమా అబద్ధమా అనేది తేలాల్సి ఉంది. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి తేలుతుందనే నమ్మకం అయితే ఎవరికి లేదు. ఆల్రెడీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వైసీపీ మీద అటాక్ చేశారు. 1.5 yearలో 5 సార్లు ప్రెగ్నెంట్ అవుతారా, ఇది నమ్మచ్చా అన్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు బాధితుల మీదే బండలు అంటారు, బాధితుల్ని తప్పు పట్టడం అనేది కనపడుతుంది. ఇప్పుడు అతని వీడియో అయితే ఉంది కదా, మరి అది నిజమా కాదనేది తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి ఈ హోల్ ఇష్యూలో బాధ్యత ఉంది. తన ఎమ్మెల్యే కాబట్టి ఆయన బాధ్యత తీసుకొని దీన్ని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.